గతేడాది నమోదైనటువంటి దోపిడీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్ బలియాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈయన. నిన్న విచారణకు పిలిచినటువంటి ఆర్కేపురం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ తర్వాత అరెస్ట్ చేశారు. దోపిడీలకు పాల్పడుతున్న నరేష్ మీదన ఆప్ చీఫ్ కేజ్రీవాల్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బీజేపీ ప్రశ్నిస్తే బలియాన్ అరెస్ట్ అక్రమం అంటూ మరొక వైపున ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తోంది. నరేష్ మీద అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించింది. వ్యాపారవేత్తల నుంచి డబ్బులు ఎలా రాబట్టాలనే విషయం మీద ప్రస్తుతం విదేశాల్లో ఉన్నటువంటి గ్యాంగ్స్టర్ కపిల్ సంగ్వాన్తో బలియాన్ చర్చలు జరిపినట్టుగా చెప్తున్న ఆడియో క్లిప్ ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఆడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు పోలీసులు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు దోపిడీదారులకి కూడా టికెట్లు ఇచ్చారన్నటువంటి ఒక పక్కన బీజేపీ హైలైట్ చేస్తుంటే, రెండో పక్కన ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బకొట్టడానికి కుట్రలు చేస్తున్నారన్నటువంటి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. ప్రజలు ఎలక్షన్స్కి దగ్గరకు వచ్చేసారు. వచ్చే నెలలోనే, వచ్చే జనవరి ఫిబ్రవరిలోనే ఢిల్లీ ఎలక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు అక్కడ వీటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.